पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृदङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్ లో మనం యానిమల్ కింగ్డమ్ గురించి చదువుకోవడం స్టార్ట్ చేసాం. దాంట్లో ప్రధానంగా 2 విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో ఏమిటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ది ప్రాబ్లం ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ వన్ ఇస్ ది ప్రాబ్లం ఆఫ్ యానిమల్ ఇండివిజువలైజేషన్. అంటే మానవుడు జంతువులతోటి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి. ఇంకొకటి జంతువుల్లో ఏం చేయడం చేత ఇండివిజువలైజేషన్ అంటున్నది వస్తుంది. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలుగా మనం ఈ విషయాన్ని మనం చదువుకుంటున్నాం. అందులో ఫస్ట్ వన్ మనం చదువుకుంటూ వస్తున్నాం. సో దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్. ఇట్ ఈస్ నాట్ డన్ త్రూ ది evocation of love, fear or pain. It is intended to be a purely mental process and a unique mental stimulation. మనం నిన్న చదువుకున్నది ఏంటంటే త్రూ థాట్ ప్రాసెస్ యానిమల్స్ లో ఒక చక్కని మార్పు అనేటువంటి తీసుకోవచ్చు. కేవలం మన యొక్క థాట్ ఎనర్జీ తోటి వాటిలో మంచి మార్పులు తీసుకురావచ్చు అనేటువంటి పాయింట్ మనం చదువుకుంటూ వస్తున్నాం. సో అక్కడ పాయింట్ ఏం చెప్తున్నారంటే మనం వాటిని చూసి భయపడ్డమో లేదా వాటిని మనం బెదిరించడమో లేదా వాటి యందు ప్రేమ చూపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా అవసరం లేదండి. కేవలం మీ యొక్క థాట్ ఎనర్జీ తోటి మీ చుట్టూతో ఉండేటువంటి జంతువుల్ని చక్కగా మార్చవచ్చు అన్నటువంటి పాయింట్ మనం చదువుకున్నారు. The relation of the animals to man has been purely physical in the long past ages. Animals preyed upon men in the days when animal man was but little removed from them. It is oft forgotten that there was a stage in human development when animal man and the existent forms of animal life lived in a much closer relation than today. Then only the fact of individualization separated them. It was, however, an individualization so little realized that the difference between the mindless animal, so-called, and the infant humanity was scarcely appreciable. In those distant aeons, much transpired, which has been lost in the dark silence of the past. So, అంటే పూర్వకాలంలో ఈ జంతువుల నుంచి అప్పుడే వచ్చినటువంటి మానవుడు, అంటే జంతువుగా జీవిస్తూ ఉండేటువంటి మానవుడు, వీళ్ళిద్దరు కలిసి ఉంటుండేవారు అరణ్యాల్లో కానీ ఎక్కడైనా. వాటికి సపరేట్ గా ఉంటుండడం, వీడు వేరు వాడు వేరు అంటున్నది ఇలాంటిది లేదు. జంతువులు బట్టి జంతువులు ఉంటాయి, మానవుడు ఉంటుంటాడు అక్కడ. మానవుడికి ఎప్పుడు ఆహారం కావాలనిపిస్తుందో అప్పుడు వాడికి కావాల్సినటువంటి ఆహారం జంతువుల నుంచి తీసేసుకోవడం, జంతువులు ఈ విధంగా ఇవన్నీ మనకు తెలిసిన విషయం. సో ఆ విధంగా సాగుతూ ఉండేది లైఫ్. ఆ విధంగా సాగుతూ ఉన్నప్పుడు జంతువుల్లో ఒక ఇండివిజువలైజేషన్ అటువంటి తీసుకురావడం అంటున్నది ప్రధానంగా కార్యక్రమం ఏర్పాటైనప్పుడు భూమి మీద అప్పుడు వీళ్ళిద్దరిని సపరేట్ చేయడం అటువంటి జరిగింది భూమి మీద. ఎందుకంటే జంతువు అసలు దేనికి ఏర్పడింది, ఏమిటి, దానిలో ఒక చక్కటి ప్రేమ, ఆప్యాయత ఇలాంటి భావములు పెంపొందించాలన్నటువంటి కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు భూమి మీద వీళ్ళిద్దరు సపరేట్ అయ్యారు. ఎందుకంటే జంతువుని కనబడితే మానవుడు తన ఆహారం నాకు కావాల్సినట్టుగా తను వినియోగించేసుకోవడం, ఈ విధంగా జీవిస్తూ ఉండేవాడు మానవుడు. హీఈస్ కాల్డ్ అన్ యానిమల్ మ్యాన్.
అప్పుడే జంతువుగా జీవించడం వాడి పని కూడా. వాడు ఏం పెద్ద ఇదిగా లేడు వాడు భూమి మీద. అలా ఉంటుండేవాడు. సో అలా ఉంటూ ఉన్నప్పుడు ఇండివిజువలైజేషన్ అనేటువంటిది అంశం భూమి మీద ఏర్పాటు అవుతున్నప్పుడు వీళ్ళిద్దరిని difference between the mindless animal and the infant humanity was scarcely appreciable. In those distant eons, much transpired which has been lost in the dark silence of the past. The animal world was then far more potent than the human. Men were helpless before the onslaughts of the animal, and the devastation wrought by animals upon early animal men in mid-Lemurian days was terrible and appalling. చాలా ఘోరంగా ఉంటుండేది ఆ పరిస్థితులు అవన్నీ కూడా. అంటే వాడికి యానిమల్ మ్యాన్గా ఉండడు, వాడికి కావాల్సినట్టుగా వాడు జీవిస్తుండడం, యానిమల్స్ వాటి పాటికి వాటికి జీవిస్తుండడం, వాటికి ఎప్పుడైనా ఏదైనా ఆహారం కావాల్సి వీడిని ఇద్దరు అంటే ఒక 2 జంతువులుగా జీవించిన, ఇప్పుడు మన భాషలో మామూలుగా అర్థం చేసుకుంటే 2 జంతువులుగా జీవించేవాళ్ళు ఇద్దరిలో పెద్ద వ్యత్యాసం అనేటువంటి చాలా తక్కువగా ఉండేది. Little nomadic groups of human beings would be completely wiped out age after age by the powerful animal life of the period, and through instinct taught the animal men to take certain precautions. It was an instinct but little removed from that found in their enemies. It was only as the millennia of years passed away and the human intelligence and cunning began to assert themselves that humanity became more powerful than the animals and in its turn devastated the animal kingdom. నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొద్దీ మానవుడిలో ఒక ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది మేల్కాంచడం, వాడిలో వాడి ఒక స్వభావం అనేటువంటిది ఒకటి ఏర్పడటం. ఈ స్వభావం అనేటువంటిది అంటే వాడు జాగ్రత్తగా ఉండాలి, వాడి విధంగా ఉండాలి, విధంగా ఉండడం చేత వాడు రక్షింపబడతాడు. ఇలాంటి అంశాలన్నీ వాడికి చక్కగా తెలియబడటం, ఇవన్నీ తెలియబడటం చేత వాడు నెమ్మదిగా మానవుడు జంతువు కన్నా ఒక ఉత్తమ స్థితిలోకి అడుగు పెట్టగలగడం అనేటువంటిది సాధింపబడింది. తద్వారా మానవుడు జంతువు నుంచి వేరుగా వచ్చి ఉండడం అనేటువంటిది చేయడం అనేటువంటిది చేస్తూ వచ్చాడు. అంటే ఇదంతా ఈ చరిత్ర అంతా కూడా ఏంటంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర. ఏదో వేల సంవత్సరాలు కూడా కాదు, లక్షల సంవత్సరాలు. మనం చెప్పుకున్నాం కదా క్రితంసారి 19.5 మిలియన్ ఇయర్స్ అయింది మొత్తం ఈ భూమండలం అన్నట్టు తయారు. కనుక ఇన్ని మిలియన్ ఇయర్స్ లో ఎలా డెవలప్మెంట్ అవుతూ వస్తుంది అన్నటువంటి విషయం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Began to assert themselves that humanity became more powerful than the animals in its turn, devastated the animal kingdom. Up until 200 years ago, the toll of life exacted by the animal world from the human in the forests of the western continents, in Africa, in the primeval lands of Australia, and in the islands of tropic seas was incalculable. So కొన్ని చోట్లలో వీడు ఈ విధంగా వాటి నుంచి వేరుగా రావడం, తద్వారా అవి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండిపోతుండడం యానిమల్స్, మానవుడు, ఈ విధమైనటువంటి విభజన అనేటువంటి చక్కగా ఏర్పడింది. సో 200 years ago దాకా, అంటే ఇప్పుడు 1900 నుంచి 1700s దాకా, అప్పటిదాకా కూడా ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ కాంటినెంట్స్, అది బై ది యానిమల్ వరల్డ్ ఫ్రమ్ ది హ్యూమన్, the toll of life exacted by the animal world from the human to the forces of the western continents. This is a fact often forgotten in the centenary of the sentimentality of a movement, but it lies at the root of man's cruelty to animals. So వీడు ఈ విధంగా మానవుడు యొక్క క్రూయాలిటీ అంటే దాని నుంచి జంతువులు వేరుగా ఉండడం అంటే దానికే జరిగింది. It is but the inevitable karma of the animal kingdom working out. The question must be viewed from a larger scale that has hitherto been the case, and its true historic values must be better understood before man can intelligently decide what constitutes his problem of responsibility and how it should be met and solved. In Atlantean days, the purely physical relation was
tempered by the astral or emotional relation, and the time came when some of the animals were swept within the orbit of human life and were tamed and cared for. సో ఈ రకంగా జంతువులు మానవులు వీళ్ళిద్దరూ కూడా చాలా ఇదిగా జీవించడం అంటే చాలా అంటే ఎవడు ప్రతివాడు కూడా వాడికి కావాల్సినటువంటి విధముగా వేరే కింగ్డమ్ లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం. ఒక జంతువు ఒక మానవుడు కనబడింది అనుకోండి, ఆ జంతువు ఎగిరి వాడిని చంపేసుకుని అది తినేయడమే అంటే దాని యొక్క ఇది. అదే మానవుడికి ఆకలేసింది, మానవుడు అది వాడు జంతువుని తినడం. ఇట్లా ఉంటున్నారు అసలు భూమి మీద. అసలు అర్థం కావట్లేదు అసలు ఎలా చేయాలి. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఒక విభజన అనేటువంటిది తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కాస్త దూరం అనేటువంటిది పెట్టి నెమ్మదిగా వీటిలో ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది డెవలప్ చేసి వీడికి ఏది తినడం మంచిది, ఏది ఇలాంటిది, ఏ విధంగా జీవించాలి, వాళ్ళు ఒక కన్నింగ్ నేచర్ అన్నారు. అంటే తను తాను రక్షించుకోవడం, తను తాను ఏ విధంగా ఉండడం చేత తను ఎక్కువ లాభం పొందుతాడు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా చక్కగా మానవుడికి తెలిసేటట్టుగా నెమ్మదిగా ప్రకృతి నేర్పుకుంటూ వచ్చింది. తద్వారా మానవుడు వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటూ ఉండడం అటువంటి చేసుకుంటూ తద్వారా మానవుడు తన యొక్క జీవన విధానం అనేటువంటి తను అలవాటు చేసుకోవడం అటువంటి చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ప్రకృతి ఈ జంతువులుగా ఉన్నటువంటి కొన్నిటిని మానవుడికి దగ్గరగా ఉంచడానికి చేయడం అనేది చేసింది. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఇదంతా కూడా అట్లాంటియన్ డేస్ లో జరిగింది. లెమోరియన్ డేస్, తర్వాత అట్లాంటియన్ డేస్, ప్రస్తుతం ఉన్నటువంటిది ఆరియన్ టైం. ఇది మూడుగా మీరు లెమోరియన్ డేస్ లో పూర్తిగా అసలు ఏమీ ఇదిగా లేదు అసలు పరిస్థితి. తర్వాత అట్లాంటియన్ డేస్ అంటే ప్రస్తుతం ఇది చదువుకుంటున్నటువంటి విషయం. లెమోరియన్ డేస్ లో మనం చదువుకున్నటువంటి విషయం అంటే జంతువులు మానవులు ఒకళ్ళనొకళ్ళు వీడు ఎక్కువ ఎవడు బలవంతుడు అన్నటువంటిదిగా సాగేది జీవితం అంతా వాళ్ళలో. ఎక్కడ అసలు ఎవడు కూడా మాట వినని వాడిగా ఎప్పుడు వీడు వాడిని ఈ విధంగా సాగుతుండేది. సో నెక్స్ట్ ఇస్ అట్లాంటియన్ టైంలో ఎలా సాగింది అనేటువంటి విషయం చెప్తున్నారు మనకి. ఇన్ అట్లాంటియన్ డేస్ ద ప్యూర్లీ ఫిజికల్ రిలేషన్ వాజ్ టెంపర్డ్ by the astral or emotional relation, and the time came when some of the animals were swept within the orbit of human life and were tamed and cared for, and when the first of the domestic animals appeared, a new era began wherein certain of the animals evoked affection from certain humans. So ఈ పీరియడ్ లో ఎఫెక్షన్ అంటే ఏమిటి అనేటువంటిది యానిమల్స్ కి నేర్పబడటం అనేటువంటి జరిగింది. అదే డొమెస్టిక్ యానిమల్స్ గా వాటికి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చి అంటే ఫస్ట్ మానవుడిని సరిదిద్దింది ప్రకృతి. అప్పుడు వాడికి దగ్గరగా కొన్ని జంతువులకి జన్మలు అనేటువంటి ఇచ్చారు. సో డొమెస్టిక్ యానిమల్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి భూమి మీద. ఇప్పుడు డొమెస్టిక్ యానిమల్స్ అనేటువంటివి ఏర్పడి తద్వారా వాటిలో ఎఫెక్షన్స్ అంటే ఏమంటే ప్రేమగా ఉండడం, మనం వేరే వాడి గురించి కూడా మనం కాసేపు జీవించగలుగుతూ ఉండడం అనేటువంటిది వాటికి నేర్పించింది. And when the first of the domestic animals appeared, a new era began wherein certain of the animals evoked affection from certain humans, and a new influence was brought to play upon the third kingdom in nature. So this started during a cycle when the second ray and the sixth ray were both functioning simultaneously and wherein their major and their lesser cycles coincided. This is a rare occurrence, and when it happens, the guardians of the race seize the opportunity to produce major results or to inaugurate new moves whereby the divine plan may be more rapidly developed. సో డివైన్ ప్లాన్ అనేటువంటిది ఏమిటి అంటే చక్కగా అందరూ కూడా చక్కగా జీవించడం, అది చక్కగా ఏర్పాటు అవ్వడానికి కావాల్సినటువంటి విధానం అనేటువంటిది భూమి మీద తయారవుతూ వస్తుంది. ఎప్పుడు ఇది అట్లాంటియన్ డేస్ లో జరిగింది. వాటిలో ఒక ప్రేమ ఆప్యాయత అనేటువంటిది పెంపొందించడం. తర్వాత దీంట్లో ప్రధానంగా సెకండరీ అండ్ సిక్స్త్ రే ఆస్పెక్ట్స్ అనేటువంటి ప్రధానంగా పనిచేయడం. అంటే ప్రేమ ఒకే ఒక కారణములకై తన ప్రేమను అర్పించడం. ఏమిటి ఆ కారణం అంటే ఇది నా దేశం గురించి నేను ఎంతటి త్యాగానైనా చేస్తాను, లేదా వీళ్ళు నా కుటుంబం వాళ్ళ గురించి ఎంతటి త్యాగానైనా నేను చేస్తాను. ఇలాంటి ఈ విధం అనేటువంటిది ప్రధానంగా యానిమల్స్ లో స్టార్ట్ చేయడం పడటం అటువంటి జరిగింది. ప్రేమ అంటే సెకండరీ అండ్ ఫర్ వన్ కాజ్ అప్లైయింగ్ ఆర్ సబ్మిటింగ్ ఎవ్రీథింగ్ టు దట్ కాజ్. దట్ ఈస్ ఈ రెండు ఆస్పెక్ట్స్ అనేటువంటిది యానిమల్ కింగ్డమ్ లో స్టార్ట్ అయ్యాయి అప్పుడు అట్లాంటియన్ డేస్. Functioning simultaneously and wherein their major and their lesser cycles coincided. వాటి యొక్క మేజర్ అండ్ లెస్సర్ సైకిల్స్ అంటే కనుక అప్పుడు ఉంటూ ఉన్నటువంటి కాలమును తగ్గటువంటి విధానము ఈ రేసు ఈ రెండు కూడా కోయిన్సైడ్ అయ్యాయి. అంటే యానిమల్స్ కి సంబంధించినటువంటి అంటే మన జీవులు మానవుల్లో ఎలా అయితే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క రేకి సంబంధించిన వాడు, అలాగే కొన్ని జంతువులు ఒక్కొక్క రేకి సంబంధించినవిగా ఉంటాయి.
అవేను ఇవి అంటే వాటి యొక్క మైండ్ అప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సృష్టిలో నడుస్తున్నటువంటి రేస్ ఇంపాక్ట్ ఈ రెండు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో అటువంటి జంతువులు మానవుడికి దగ్గరగా తీసుకురావడం ఉంచడం అంటే జరిగింది అన్నట్టుగా కూడా మనం అర్థం. This is a rare occurrence to produce major results or to inaugurate new modes whereby the divine plan may be more rapidly developed. To offset the fear found in humanity as a whole, as far as the animal world was concerned, the opportunity was offered by the guardians of the race to bring men and animals into a closer relation, and because a cycle was present in which love and devotion were poured upon, and through all forms, a good deal of the fear present was offset. ఈ రెండింటిని చక్కగా దగ్గరికి తీసుకురావడానికి చేశారు. సో మానవుడు కూడా జంతువుని చూస్తే ఒక రకమైనటువంటి భయం ఇది పోగొట్టాలి. అందు గురించి జంతువుల్లో దైవాన్ని చూసేటువంటి కొన్ని మార్గాలు మనకి ఇచ్చారు. మామూలుగా పాము కనిపించింది అనుకోండి, మామూలుగా మనం భయపడిపోతాం. కానీ వాటిలో ఒక భక్తిభావం మనకి కలిగేటట్టుగా మనకి చేసి ఇచ్చారు. పాముని చూసాం అనుకోండి, మనం దండం పెడతాం. ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా మనలో ఒక భక్తిభావం అనేటువంటిది మనలో అభివృద్ధి అయ్యేటట్టుగా చేసి పెట్టారు. చేసి పెట్టేప్పటికి ఏమైంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము అదంతా ఒకటి. యానిమల్ వరల్డ్కి మానవుడికి ఏ పాముని చూసినా సరే వీడికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక వీడికి దర్శనం అయింది అనుకోండి, అప్పుడు ఆ జంతువులకి వీటికి ఏమవుతుంది, వీడికి ఒక చక్కటి ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్ అంటే డెవలప్. వాటిని ఫ్రెండ్లీగా స్వీకరిస్తున్నప్పుడు ఏ ప్రాణి అయినా సరే వీడిని ఏం చేయదు. వాటి అందు ఒక ఫియర్ ఆస్పెక్ట్ గాను ఒక ఇన్స్టింక్చువల్ ఆస్పెక్ట్ గాను ఇలా ఏదో చూసినప్పుడు వాటిలో కూడా భావం మారిపోతుంది. చక్కగా సో వాటిలో ఒక ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్ అంటే పెంపొందింపబడటం అంటే ప్రస్తుతం అట్లాంటి డేస్ లో అది స్టార్ట్ అయింది ఆ కార్యక్రమం. The opportunity was offered by the guardians of the race was present in which love and devotion was pouring upon into and through all forms. A good deal of fear present was offset. Since that time, the number of the domestic animals has steadily increased. The relation between the two kingdoms is now dual, physical and emotional. వాడు ఇవి కలిసి ఉండడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ ఫిజికల్ ప్లేన్ లో కలిసి ఉండడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ వాటికి వీటికి ఎమోషనల్ ప్లేన్ లో కూడా ఒక లింకప్ అనేటువంటిది స్టార్ట్ అయ్యింది. ఒక ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యి మనకెన్నో వాడికి ఆ రకంగా ఇది జరుగుతూ వచ్చింది. To this, there has been added during the past 200 years a third relation, that of the minds. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ మైండ్ ఆస్పెక్ట్స్ అంటే వీడు మైండ్ లో ఎటువంటి ఇదిగా ఉంటున్నాడు అనేటువంటిది నెక్స్ట్ స్టార్ట్ అయ్యింది. సో ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మైండ్ తోటి లింకప్ అవ్వడం యానిమల్స్ తోటి. సో మన మైండ్ లో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో అదే వాటిల్లో కూడా రిఫ్లెక్ట్ అవడానికి జరుగుతుంది. మనం వేరే మనిషిని మనం చూసాం అనుకోండి, వాడికి మనకి ఎటువంటి భావనలు మనం ఎటువంటి భావనలు కలిగి ఉంటామో మన చుట్టూతో కూడా అటువంటి భావనలు ఉండేటువంటి వాళ్ళు మన దగ్గర చేరుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే 100 మందిలో 90 మంది అటువంటి వాళ్ళు మన దగ్గర చేరుతూ ఉంటారు. ఒక 5-10% వేరే వాళ్ళు ఉంటూ ఉండొచ్చు. బట్ 90% మంది మనం ఒక సద్భావన ఒక చక్కటి జీవితం ఇలాంటివి గడుపుతాం అని అనుకుంటున్నప్పుడు తెలియకుండా అటువంటి ఫ్రెండ్స్ వీడికి ఏర్పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే అటువంటి వాళ్ళు వీడికి దగ్గరగా అవుతూ ఉండడం, అటువంటి చుట్టాలు వీడికి ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు చూపించడం వీడంటే ఈ రకంగా వెళ్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అదే రకంగా జంతువుల్లో కూడా వీడి మైండ్ ఆ జంతువు మైండ్ ఒకటిగా ట్యూనప్ అయ్యేటువంటి విధానం ఉంటుంది సిద్ధింపడడం అంటే స్టార్ట్ అయింది ఆ కార్యక్రమం. నెక్స్ట్ the mental power of humanity will in the last analysis be the controlling factor, and through its means the 3 subhuman kingdoms will be brought under the control of man. ఈ మిగిలిన 3 కింగ్డమ్స్ అంటే ప్లాంట్స్ యానిమల్స్ మినరల్స్ ఈ 3 కూడా వీడి కంట్రోల్లోకి ఆ 3 కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వీడు మైండ్ తోటి వాటిని కంట్రోల్ చేస్తారు. అదే మనకు చక్కగా కథ ఇచ్చారు షిరిడి సాయిబాబా గారు. ఆయన ఆ కప్పను ఆ పాము వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఆయన తిట్టారు, ఏమిటి మీ పని, ఎన్ని జన్మలైనా ఇట్లానైనా అని చెప్పారు. అంటే మ్యాన్ క్యాన్ కంట్రోల్ ద సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ అంటే విషయం మనకి అక్కడ అవగతం అవుతుంది. సో ఆ రకంగా మనం వాటికన్నా అంటే వాటి అందు ఒక ప్రేమ భావం మనం వ్యక్తపరుస్తూ మన మైండ్ లో వాటి అందు వేరే భిన్న భావం లేకుండా అవి కూడా ఒక సోల్ ఆస్పెక్ట్ గా మనం దర్శించుకుంటూ వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయగలిగేటువంటి ఇది మనకు వస్తుంది. లేదు వాటి అందు ఒక
వేరు భావనలు మనకు కలుగుతున్నాయి అన్నటువంటిదిగా ఉంటే వాటిని కంట్రోల్ చేయడం, అంటే వాటి మీద ఒక చక్కటి భావం పెంపొందించడం. This has been happening with a great rapidity in the mineral kingdom and in the visible kingdom. It is not yet accomplished where the animal kingdom is concerned, but the process is rapidly going forward. Not much progress will be made during the incoming 7th ray cycle. Though as law and order and rhythm are imposed upon the planet, and as choice gives place to organization, we shall see those areas on the planet wherein the animals still rule increasingly lessened, and certain species will die out unless they are preserved in sanctuaries. So, ఈ రకంగా ఈ విధంగా జీవించుతుండడం, ఈ విధంగా ఉంటుండడం అంటున్నది చోట్ల ఈ 7th రే అంటున్నది ఇప్పుడు పనిచేస్తుండడం, ఈ 200 years లో ఈ 7th రే అంటున్నది పనిచేస్తుండడం అంటుంది. దాని చేత వీటన్నిటికీ కూడా ఒక రథము, ఒక లా అండ్ ఒక ఆర్డర్ అంటున్నది ఇంపోజ్డ్ అపాన్ ది ప్లానెట్. వీటన్నిటికి కూడా అంటే ఈ విధంగా జీవించుతా అంటే జీవించు, ఈ విధంగా జీవించను, నేను కనబడిన ప్రతి వాడిని చంపేస్తానంటే యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. మా స్కూల్లో నువ్వు ఉండాలి అంటే నువ్వు నెమ్మదిగా మారాలి. నువ్వు ఎన్నాళ్ళైనా సరే నేను 10ంటికి వస్తాను, నాకు తోచినట్టు నేను కూర్చుంటాను, నేను నాకు పలానా వారి రికమెండేషన్ ఉంది అది అంటే నథింగ్ డూయింగ్, నేను బయట తోసేస్తాను. నేను రేపు పొద్దున్న నువ్వు సరిగ్గా చదువుకోనట్టుగా ఇరిగా వస్తే అప్పుడు ఎవరిది బాధ్యత? మళ్ళీ మా స్కూల్దే కదా. మా స్కూల్లోనే చదువుకోవాలంటే ఏమంటే మీరు దయచేసి మీ పిల్లాన్ని ఏదైనా స్కూల్లో ట్రై చేయండి సార్, ఎందుకంటే మిగిలిన పిల్లలు కూడా పాడవుతున్నారు కనుక మీరు తప్పుగా అనుకోకండి. నెమ్మదిగా ఈ సంవత్సరం మీ అబ్బాయిని మంచి స్కూల్లో ఇంకేమైనా ఉంటే వాటిలో వేసుకోండి సార్, మా స్కూల్లో మేము చెప్పలేకపోతున్నాం అన్నటువంటిది పిక్చర్ వాడు తీసుకొచ్చి పెట్టేస్తాడు. నెమ్మదిగా వాడి పిల్లాన్ని ఇంకో స్కూల్ వేసుకుని అయిపోయింది, ఫినిష్. అది ఎట్లా ఈ భూమి మీద కూడా కొన్ని జంతువులు అవి మారకుండా అవి అలానే ఉంటాం ఇవన్నీ ఏంటంటే వాటిని శుభ్రంగా తుడిచేస్తాయి భూమి మీద. అలాగే మానవులను కూడా 4th రౌండ్ నుంచి 5th రౌండ్కి వెళుతున్నప్పుడు ఎవడైతే మానవుడు వాడు మారకుండా వాడు అలానే ఉండడానికి వాడు ఇష్టపడుతూ ఉంటాడు, అంటే వాడి జీవితం ఇలానే ఉంటుండడానికి ఇష్టపడతాడో అలాంటి 2/5 ఆఫ్ ది హ్యూమన్ కింగ్డమ్ విల్ బి తుడిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా ఇంకా భూమి మీద ఉండరు. 5th రౌండ్కి వెళ్ళేవాడికి ఓన్లీ 3/5 విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అని చెప్పేసి కాస్మిక్ ఫేర్లో ఇచ్చారు ఆ డీటెయిల్స్ అని కూడా. సో ఇప్పుడు జంతువుల్లో ఫస్ట్ పార్ట్ మనం చదువుకున్న మానవుడి జంతువులతో ఎలా ఉండాలి అంటే మన యొక్క ఎమోషనల్ తోటి, మన యొక్క మెంటల్ ప్లేన్ తోటి వాళ్ళతోటి లింకప్ అవ్వడం, మన యొక్క థాట్ ఎనర్జీ తోటి వాటితో లింకప్ అవ్వడం అనేటువంటిది చక్కగా, అంటే జంతువుని అక్కడ పెట్టుకుని ఇక్కడ సాధన చేయండి అని కాదు, ముందుగా వీడు సాధన అటువంటి చక్కగా చేసుకోవాలి. అంటే వీడికన్నా లోవర్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఓ చక్కగా వీడు థాట్ ఎనర్జీ చేత అవన్నీ కూడా చక్కగా జీవించేటట్టుగా వీడు ముందు ఒక చక్కటి తపస్సు అంటుంది వీడు చక్కగా చేస్తారు. ఇలాంటివి చేస్తుండటం చేత ఒక మహానుభావులు వాళ్ళు ఉంటున్నారు అనుకోండి. మనకి మాస్టర్ గారు పాగల్పాడు గురుగారు దానిలో చెప్తారు. ఆ పాగల్పాడు గురుగారు అక్కడ ఆ కొండ మీద ఉన్నారట, ఆ కొండ మీద ఉన్న అని చెప్పారు, నేను ఈ కొండ మీద ఉన్నంత వరకు ఇక్కడ ఒక జింక ఒక పులి రెండు కలిసి నీళ్లు తాగుతాయి అని చెప్పారు. సో అది దేని చేత అంటే వీళ్ళ యొక్క థాట్ ఎనర్జీ చేత వాటిల్లో ఆ రకమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. సో మానవుడికి ఇచ్చినటువంటి ఫస్ట్ కార్యక్రమం అది ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండివిడ్యువలైజేషన్, అది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. It is of course apparent that the offset of the interrelation existing between animals and men is to produce in the former that step forward which is called individualization. The event is the consummation of the process of transfusion and indicates the apparent of the 3 divine aspects in unit of life in form. సో దీన్ని ట్రాన్స్ఫ్యూజన్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఇండివిడ్యువలైజ్ అవ్వడం అనేటువంటిది అంటే ప్రతి ప్రాణి కూడా ఒక ఇండివిడ్యువలైజ్ అవ్వాలి భూమి మీద. అంటే మానవుడికి ఇండివిడ్యువలైజేషన్ అంటే మనకి కాస్మిక్ ఫేర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా వేరే పుస్తకాల్లో కూడా మనం చదువుకున్నాం. జంతువుల్లో ఇండివిడ్యువలైజేషన్ అనేటువంటిది ఏ రకంగా తీసుకురాబడటం అంటుంది, అది దానికి మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. సో ప్రధానంగా 3 డివైన్ ఆస్పెక్ట్స్ అంటే ఉంటున్నాయి. ఈ మూడింటిని లింకప్ చేయడం అనేది చేస్తే అప్పుడు ఆ జంతువుల్లో ఇండివిడ్యువలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నారు మనకి. ఆఫ్ ద డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఫార్మ్, ఏ సన్ ఆఫ్ గాడ్, ఏ లార్డ్ ఆఫ్ డెడికేటెడ్ అండ్ డైరెక్టెడ్ విల్ ఈస్ బార్న్, అండ్ ద థర్డ్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ purposive energy is fused with the other two and brings about
an entire reorganization within the animal form. Animal form లో ఏమంటున్నా సన్ ఆఫ్ గాడ్ అంటే యానిమల్ ఫారం కూడా ఒక సోల్, దానిలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ ని మనం చక్కగా దానిలో అవేకన్ అయ్యాయి, అదొకటి ఉంది అందులో. తర్వాత దాంట్లో లార్డ్ ఆఫ్ డెడికేటెడ్ అండ్ డైరెక్టెడ్ విల్, భగవంతుడి యొక్క విల్ ఆస్పెక్ట్ అంటున్నది ఆ జంతువుల్లో పనిచేస్తుంది, అదొకటి. తర్వాత పర్పస్ ఎనర్జీ ఈజ్ ఫ్యూల్డ్ విత్ అదర్, దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ అంటే ప్రతి జంతువులోనూ ఎనర్జీ అంటుంది, అది ఈ రెండింటితో లింకప్ అవ్వకుండా పనిచేస్తుంది. అంటే జంతువుగా చూడటం అంటున్నది ఒకటి, లేదా మనం ఎలా దీన్ని అవగాహన చేసుకోవాలంటే థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి మానవుడు, ప్రతి మానవుడిలోనూ ఒక సోల్ ఉంటుంది. సో సోల్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఒక డివైన్ విల్ అంటున్నది వాళ్ళు పనిచేస్తుంది, ప్లస్ వాడిలో కొంత ఎనర్జీ అంటున్నది వాడి ద్వారా ప్రవహింపడుతుంది. ఈ వాడి ద్వారా ప్రవహింపడుతున్నటువంటి ఎనర్జీ ప్లస్ ఈ సోల్ అండ్ డివైన్ విల్, ఈ మూడు చక్కగా ఫ్యూజ్ అయ్యాయి. అప్పుడు మానవుడు చేసేటువంటి పనులు చాలా బాగుంటాయి. సో ప్రతి వాళ్ళలోనూ ఈ మూడు చక్కగా ఫ్యూజ్ అయ్యేటువంటి కార్యక్రమం మానవుడు అది పెంపొందించుకుంటూ రావాలి. డైరెక్టెడ్ విల్ అన్నారు. ఈజ్ ఫ్యూజ్డ్ విత్ ద అదర్ టూ అండ్ బ్రింగ్స్ అబౌట్ an entire organization within the animal form. As the ESOTERIcs have been pointed out, individualization is a great planetary experiment, and when it was instituted, it superseded the earlier method and employed upon the moon, wherein the urge to reach out and on was the method employed. This really means that when the evolving life within the form has reached a certain stage of growth in sentiency and awareness, and the inner urge was adequately strong, the life force itself into contact with another stream of divine expression with another major ray manifestation. మామూలుగా ఏమిటి, జనరల్ గా వీడు సెకండ్ క్లాస్ నుంచి వీడు థర్డ్ క్లాస్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం జంతువుల్లో ఉన్న స్థితి కన్నా మామూలుగా ఏమిటి అంటే వీడిలో ఆ నెక్స్ట్ క్లాస్ కు వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హత వీడు సాధించుకోవాలి. అంటే వీడిలో నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలి అనేటువంటి ఒక తహతహ అనేటువంటిది ఉండాలి, దానికి తగ్గట్టుగా వీడు కష్టపడాలి, దానికి తగ్గట్టుగా వీడు ఆ సబ్జెక్ట్స్ అన్ని చదువుకుని ఉండాలి, వాటిల్లో ఎగ్జామ్ పెట్టిన వీడు చక్కగా పాస్ అవ్వాలి. ఇదంతా ఒక ప్రొసీజర్. ఆ రకంగా వీడు ఎప్పుడైతే దానికి వీడు అర్హుడవుతాడో అప్పుడు వీడిని ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్లోకి వేసేస్తారు. ఇది ఒక ప్రొసీజర్. అది కాకుండా ప్రస్తుతం హోమ్ ఏదో ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటుండేది ఒకటి పెట్టారు. ఏమిటి అంటే కనుక ఈ జంతువులో ఇదంతా ఏర్పడాలంటే ఇదంతా చాలా కష్టం, ఇదంతా చాలా టైం పట్టేసి వ్యవహారం. ఎలా అయితే మన మాస్టర్ సివి గారి మార్గం చాలా సులభంగా వీడికి అమరత్వం లేదా బ్రహ్మత్వం అంటున్నది అందివ్వబడడం అంటున్నది ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికలో భాగము. అలా ఈ జంతువుల్లో కూడా వీటిలో ఒక ఇండివిజువలైజేషన్ అంటే తీసుకురావాలి. అది ఎట్లా అంటున్నది అంటే ఇంతకుముందు మూన్లో అంటే ఇంతకుముందు ఎర్త్ వాజ్ ద మూన్, సో దిస్ ఈస్ ద సెకండ్ సోలార్ సిస్టమ్. సో ఫస్ట్ సోలార్ సిస్టంలో ఈ రకంగా ఇది సాగుతుంటది. సో ఈ సెకండ్ సోలార్ సిస్టంలో ఒక ఎక్స్పెరిమెంట్ అంటున్నది స్టార్ట్ చేశారు. ఏమిటి ఎక్స్పెరిమెంట్ అంటే దిస్ యూనియన్ ఆఫ్ వేరియస్ activities caused a new being to emerge into manifestation. This is the basic truth lying behind the ideas put out at this time and classified under the general term emergent evolution. దీన్ని ఏమన్నారు, ఎమర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏమిటి, వీటిలో చక్కగా అన్నిట్లోనూ వీటిలో చక్కగా పెంపొందించుకోవడం, నేను చక్కగా ఎలా అయినా సరే నేను ఐఏఎస్ నేను పాస్ అవ్వాలి అంటుంటుంది. వీటిలో ఒక జిజ్ఞాస అంటాడు వాడు, దాని మీద ఒక ఇష్టం కలిగి ఉండడం, దాని ఎందు ఒక తపస్సుగా వాడు దాని ఎందు కలిగి ఉంటూ అప్పుడు అది వాడికి సిద్ధింపడడం అంటే సాధన. సో అది లేదు ప్రస్తుతం జంతువులు, అయినా వీటిని ఆ స్థితికి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. It governs still in many departments of nature and need to govern the appearance of human beings upon the planet. The urgent development are from within the organism itself and are the result of growth of a reaching out and of then expansion. ఇదంతా దేని చేత ఏర్పడిందంటే వాడిలో ఉందండి, వాడి 7th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో వాడిలో ఆ భావం ఉంది. ఎలా అయినా సరే నేను ఐఏఎస్ ఎగ్జామ్ కొట్టాలనో లేదా ఐఐటి పాస్ అవ్వాలనో ఏదో ఉంది. అందు గురించి దాని గురించి వాడు అలా కష్టపడుతుంటాడు. పేరెంట్స్కి ఏం పెద్దలే, ఏదో నీకు చేతనే చదువుకోవాలా అన్నటువంటిదిగా ఉన్నారు పేరెంట్స్. వాళ్ళకి పెద్దగా చదువు లేదనుకోండి పేరెంట్స్కి, వాడు ఏం చదువుకుంటున్నాడో ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. అయినా వాడిలో ఒక భావం ఉంటుంది ఏంటంటే నేను ఎలా అయినా సరే ఐఐటి
తెచ్చుకోవాలి ర్యాంక్. వాళ్ళ పేరెంట్స్ ఏం వీడికి పెద్దగా గైడెన్స్ ఉంటుంది. సో ఈ రకంగా భూమి మీద డెవలప్ అయ్యేటువంటి వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టర్ ఏమన్నారంటే ఆస్పిరేషన్. అది భూమి మీద ఉంటున్నటువంటి ఇండివిజువల్గా వాడిలో ఉంటుంటుంది భావం. సో ఇండివిజువల్గా ఉన్నటువంటి భావమే ఇక్కడ ప్రధానం. ఇంకా వేరేది ఏమి అంటే చోట్ల ఉన్నటువంటి సరౌండింగ్స్ ఇవేమి ఇక్కడ ప్రధానం కాదు. వాడిలో ఏర్పడుతున్నటువంటి అది పొందాలి, అది చెందాలి అన్నటువంటిది అదే ఇక్కడ ప్రధానం. అలా అప్లిఫ్ట్ అవుతూ ఉండేటువంటిది ఒక పాదం, ఒక ఆస్పెక్ట్. But the method totally employed at this time is in the nature of a great secondary experiment. This involves an activity from without, from above, from a higher, and from a divine side. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక చెప్పినటువంటి యాక్టివిటీ అంతా కూడా విత్ ఇన్ వాడికి చదువుకోవాలి, వాడికి చెందాలి, వాడు ఎట్లా సరే ఐఐటి పాస్ అవ్వాలి, అందుగురించి ఇంట్లో లైట్లు లేకపోతే వెళ్ళి దీపం స్తంభం కింద కూర్చి చదువుకోవడం, ఇదంతా వాడు చేశాడు. వాడికి చిన్నప్పటి నుంచి వాడిలో ఆ కోరిక ఉంది, వాడు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు జంతువుల్లోనూ వీటిల్లోనూ ఉంటున్నటువంటి ఏంటంటే వీడి చోట్ల వాటికి ఒక ప్రభావం అనేటువంటి తీసుకొస్తారు. అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి సరౌండింగ్స్, ఒక పిల్లాడు వాడు అసలు చదువుకోవడం అనుకోండి, వాడిని ఎవడి పక్కన వేసాడంటే బాగా చదువుకోవడం, ఒక బుద్ధిగా ఉండడం, ఎవరిని కూడా కొట్టకుండా ఉండడం, అందరితోటి ప్రేమగా ఉండడం అన్నటువంటి వాడి క్లాస్లో వీళ్ళు పడేశారండి. జనరల్గా ఏం చేస్తారు, చదువుకోని పిల్లలందరినీ ఒక క్లాస్లో వేసేస్తారు, బాగా చదువుకునే పిల్లలందరినీ ఒక క్లాస్లో వేస్తారు. వీడు అలా కాకుండా ప్రస్తుతం ఈ సౌరమండలంలో ఏం చేశారంటే ఈ చోట్ల ఒక అట్మాస్ఫియర్ అటువంటిది తీసుకొచ్చారు. తద్వారా ఏమవుతుంది అంటే జంతువుల్లో ఒక ఇన్యూటిలైజేషన్ అటువంటి తీసుకురావడానికి ఈ వీడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో ఒక చక్కటి మార్పు అనేటువంటి తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ది సెకండ్. అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరూ చాలా ప్రేమగా ఉండడం, చాలా ఆప్యాయంగా ఉండడం, వాళ్ళకి దెబ్బ తగిలినా, దెబ్బలు వేరేవాడు కొట్టినా వీళ్ళు తిరిగి కొట్టకుండా ఉండడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ అటువంటి ఉండేటువంటి వాతావరణంలో ఈ జంతువుల్ని ఉంచడం అటువంటి చేస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఒక 10 సార్లు, ఒక 20 సార్లు, ఒక 100 సార్లు ఈ జంతువు అటువంటి వాతావరణాన్ని చూస్తున్నడికి అవును మనం కూడా మన కొట్టాడు కదని వాడిని ఒక దెబ్బ ఎందుకు కొట్టాలి, మనం కూడా కొట్టకుండా ఉంటాం. ఏదో ఒక రోజు వాడు కూడా ఇంకొకరిని కొట్టడం అనేటువంటిది మానేస్తాడు. నేను వాడిని కొట్టాడు, వాడు నన్ను కొడుతున్నాను, నేను మళ్ళీ వాడిని కొడుతున్నాను. ఈ రకంగా ఫైటింగ్ అనేటువంటిది నెవర్ ఎండింగ్ గా సాగుతుంది. వాడు ఒక బాంబు వేస్తే వేసాడు నా దేశం మీద, నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, వాడు వేయడం ఇంకా ఆపేస్తాడు కదా. ఇలాంటి ఒక చక్కటి అండర్స్టాండింగ్ అనేటువంటిది సృష్టిలో తీసుకురాబడ్డం అంటున్నది ఒక నేచర్ చేస్తున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అన్నారు. అది a higher or from the divine side, the urge or push in this case does not originate from the lower two experiments or earlier fusions of divine energies. It is higher aspect of divinity which takes the initiative and which through a stimulation applied from without causes a response from the life in form. అందు గురించి మన పిల్లల్ని వీళ్ళని పెంచడంలో తల్లిదండ్రులు ఒక చక్కటి బాధ్యత వహిస్తే వాడు ఎటువంటి స్వభావంగా వాడు ఉన్నా సరే వీడింట్లో చక్కగా పొద్దునే లేచి తండ్రి చక్కగా పూజ చేసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రుల్ని వీడి తండ్రి చక్కగా ప్రేమగా వాళ్ళని సేవించుతుండడం, ఇవన్నీ వాడు అలా చూస్తాడు అనుకోండి. వాడికి అసలు ఇవేవి ఇష్టం లేకపోయినా ఏదో ఒకరోజు వాడు మారిపోతాడు, డెఫినెట్ గా మారిపోతాడు. అలా కాకుండా వాడిని తీసుకెళ్లి హాస్టల్స్ లోనో ఎక్కడో పడేసేసి ఎక్కడో ఉంచాం అనుకోండి, రేపు పొద్దున తండ్రి ఐసీయూలో ఉన్నాడన్నా సరే ఏమైనా అవసరమైతే డబ్బులు చెప్పండి నేను వేసేస్తాను అకౌంట్ లో, మా ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. వాడు అక్కడే ఉంటాడు, వీడు ఇక్కడ ఉంటాడు. వాడు ఎప్పుడు పోయాడు సార్ అని చెప్పి లెటర్ వేస్తే సరే సార్ నేను ఒక 2 days లో వస్తాను, మీరు జాగ్రత్తగా అట్టే పెట్టండి బాడీని అంటాడు. అయిపోయింది. ఇంక వాళ్ళు ప్రేమ భావం ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. అందునుంచి పిల్లల్ని కానీ వీటిని కానీ మనం పెంచేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మన బిహేవియర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటే వాడికి మనకున్న దాంట్లో కనీసం ఒక 50% వాడికి ఉన్న దీన్ని బట్టి వాడికి అందుతుంది. లేకపోతే అస్సలు అబ్బే మా పిల్లాడు అసలు మాట అనడండి, వాడు ఇట్లా అండి అట్లా అండి అని చెప్పి వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేసాను అన్నటువంటిదిగా చేశాడు అనుకోండి, వీడు ఏమైపోతాడు, వాడు ఇంకోటి ఎప్పటికీ వాడు మారలేడు పిల్లాడు. ఎందుకంటే వాటిలో ఏముంటుంది, జస్ట్ రొటీన్ గా పొద్దున వెళ్ళవడం, క్లాసులకు వెళ్ళడం, కూర్చోవడం, రావడం, వాడికి ఇంతే ఉంటుంది. చెప్తే అక్కడ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్ ఇలాంటివి ఉండవు కదా. మరి జీవుడికి ఒక లవ్ అండ్ అఫెక్షన్స్ అన్నట్టు ఉంటేనే వాడి చక్కగా నేర్చుకున్నటువంటి విద్య వాడికి చక్కగా రాణిస్తుంది. ఇవి లేకుండా ఊరికిన వాడు IAS, IPS లో పాస్ అనుకోండి, దేశం మీద పడి ఎలా తిందాం అనేటువంటి భావన రావచ్చు పిల్లలు గురించి. వాళ్ళు ఒక లవ్ అండ్ అఫెక్షన్స్ అటువంటి చక్కగా పేరెంట్స్ వాళ్ళు చక్కగా ఇస్తూ వస్తూ ఉంటే
నెమ్మదిగా వాళ్ళకున్నటువంటి భావములు అన్ని నెమ్మదిగా అది నుంచి మార్చడం అంటుంటదే ప్రధానం. కానీ ఇక్కడ వాడికి నేను బద్దం పట్టుకుని కూర్చుంటా అంటుంటది ప్రధానంగా. అది ఇక్కడ యానిమల్ వరల్డ్‌కి అప్లై చేసుకుంటూ ఈ విషయం అంతా అవగాహన చేసుకోవాలి. సో ఆ రకంగా ద అర్జ్ ఆర్ పుష్ అది జరుగుతుంది ఇక్కడ. ఇనిషియేటివ్ అండ్ విష్ త్రూ ఏ స్టిమ్యులేషన్ అప్లైడ్ ఫ్రమ్ వితౌట్. The animals which individualize are in every case today the domestic animals such as horse, the dog, the elephant and the cat. ప్రధానంగా ఈ నాలుగిటిని వీటికి ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటిది అందివ్వబడ్డాయి. ఏమిటంటే these four groups of animals are at this time in the process of transfusion as it is accurately called, and one by one the life units are prepared and brought to the door of the peculiar initiator process which we call, for lack of a better term, individualization. ఇవన్నీ కూడా చక్కగా ఈ 4 జంతువుల్ని ఫస్ట్ ప్రధానంగా ఈ 4 ఈ సెకండరీ అండ్ సిక్స్త్ రేకి ఈ 4 ట్యూన్ అప్ అయ్యాయి. సో ఈ 4 ట్యూన్ అప్ అయ్యాయి. ఇవి చక్కగా వాటికి తగ్గట్టుగా ఇవి ఉంటూ ఉన్నాయి. సో వాటిలో ఒక ఇండివిజువలైజేషన్ అంటే తీసుకురాబడుతుంది. దే వెయిట్ ఇన్ ద కండిషన్ అంటిల్ ద వర్డ్ గోస్ ఫోర్ దట్ డోర్ మే బి పాస్డ్ విచ్ విల్ అడ్మిట్ దెమ్. వాళ్ళు చక్కగా మనలో ఎటువంటి భక్తి భావం అంటుంటుందో, ఒక ఎలిఫెంట్ లో అంత భక్తి భావం ఉంటుంది. ఏనుగు అది ఆయన యొక్క వాహనం. అది ఎంత చక్కగా అది స్వామివారు కనబడంగానే అది లేచి నుంచుంటుంది, నమస్కరించుకుంటుంది, ఆయన మీద తన మీద ఎక్కించుకుంటుంది, ఊరేగించుతుంటుంది, అందరినీ భక్తులందరినీ ఆశీర్వదిస్తుంటుంది. ఇంత అంటే ఒక యానిమల్ కింగ్డమ్ లో ఆ రకంగా అలా మార్పు తీసుకొచ్చేస్తారు. ఫస్ట్ ఈ 4 జంతువుల్ని తీస్తారు. ఒక కుక్క అది చక్కగా జంతువులు మనుషులు పడుకున్న దగ్గర అది పడుకుంటుంటుంది, అది తిరుగుతుంటుంది. అది షిరిడీలో వెళితే మనుషులతో పాటు తిరిగేస్తుంటుంది, అన్ని చేసేస్తుంది. ఆ రకంగా మనుషులు అలానే తిరిగేస్తుంటారు. మనుషులకి అక్కడ ఉండేటువంటి కుక్కలకి ఏం పెద్ద ఇది ఉండదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. అవి కూడా మనతో పాటు తిరిగేస్తుంటే అన్ని చేసేస్తుంటాయి. అది ఇంకా వేరే ప్లేసెస్ లో ఏంటంటే అదిగో అక్కడ మానవుడు ఉన్నాడు, అది ఈ రకమైనటువంటి ఆస్పెక్ట్స్ అంటే ఉంటాయి. సో ఈ రకంగా హార్స్, ఎలిఫెంట్, డాగ్, క్యాట్స్ ఈ 4 జంతువుల్ని ఫస్ట్ వీటిని వాళ్ళు చక్కగా ఇండివిజువలైజేషన్ అనేది ఈ 4లో తీసుకొస్తారు. ద ఫ్యాక్టర్స్ which determine individualization are several in number and some of them might be enumerated as follows. అదే దీని గురించి కూడా మనకి ఓల్డ్ కామెంట్ అంటే మన యొక్క పురాణాల్లో వాటిలో ఏమని రాస్తారంటే, the triple way that leads to the dual road by trading which they stand at last before the golden door. The triple way అన్నారు, that leads to the డ్యూయల్ రోడ్. ఇక్కడ ట్రిపుల్ వే అంటే థర్డ్ కింగ్డమ్ అంటుండే. ట్రిపుల్ వే దట్స్ లీడ్ టు ది డ్యూయల్ రోడ్ బై ట్రేడింగ్ విచ్ దే స్టాండ్ అట్ లాస్ట్ బిఫోర్ ది గోల్డెన్ డోర్. డ్యూయల్ డోర్ ఉంటుంది. అది అనుకున్నట్టుగా జీవించడం లేదా చోట్లో ఉన్నటువంటి దానికి విధానంగా అది జీవిస్తుండడం డ్యూయల్ డోర్ ఉంటుంది. ఈ డ్యూయల్ డోర్ అంటుంటుంది నెమ్మదిగా అది తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తుందంటే ఈ ప్రాణిని చక్కగా గోల్డెన్ డోర్ దగ్గరికి వెళ్ళేట్టుగా చేస్తుంది. This final door where them upon the path, this final door ushers them upon the path which is the one alone and single and dissipates into the light. ఈ ఫైనల్ డోర్ ఏం చేస్తుందంటే దీన్ని లైట్ ఆస్పెక్ట్ లో అంటే అంతర్యామిత్వం అంటే దీనికి ఇస్తుంది. ఈ రకంగా రాస్తారన్నమాట మన పురాణాల్లో వాటిలో. అందరించి అది చదువుకున్నాడు. సో మన పురాణాల్లో వాటిలో వెళ్ళినప్పుడు ఈ భావం మనం చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు గుర్తుంటే ఇప్పుడు పురాణాలు మనకు భాషించేవి చాలా చక్కగా అయితే. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయో చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఇస్ ది రెస్పాన్స్ ఆఫ్ ఇన్స్టింక్టివ్ నేచర్ ఆఫ్ ది యానిమల్ టు ది మెంటల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆర్ బీయింగ్స్ విత్ విచ్ ఇట్ ఈస్ సరౌండెడ్. సో వీటిలో ఉండేటువంటి మైండ్ నేచర్, వాటిలో ఉండేటువంటి ఇన్స్టింక్టివ్ నేచర్, ఇది వాటికి ప్రభావితం అవుతూ ఉండడం అంటే ఒకటి ఫ్యాక్టర్ దీనికి. ద రెస్పాన్స్ ఆఫ్ ది ఇన్స్టింక్టివ్ నేచర్ ఆఫ్ ది యానిమల్ టు ది మెంటల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మెంటల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ కి ఈ యానిమల్ యొక్క ఇన్స్టింక్టివ్ నేచర్ రెస్పాండ్ అవుతూ ఉండడం అంటే జరుగుతుంది. ది అవుట్ గోయింగ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ విచ్ ది యానిమల్ ఈజ్ అటాచ్డ్ బై ది బాండ్స్ ఆఫ్ ఎఫెక్షన్ ఆర్ ఆఫ్ సర్వీస్. సో యానిమల్స్ లో కూడా చక్కగా సర్వీస్ చేయడం, చక్కగా ఎఫెక్షనేట్ గా ఉండడం, ఇదంతా కూడా లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్.
అవి ఆ జంతువులు యందు ప్రేమ చూపిస్తుండటం చేత ఆ జంతువులు కూడా చక్కగా మనం ఈ మానవులు చక్కగా సేవ చేద్దాం, నాకు చక్కగా ఆహారం ఇస్తున్నాయి, నన్ను బాగా చూసుకుంటున్నాయి అటువంటి భావం వాటిలో చక్కగా పెంపొందింపడటం ఇది జరుగుతుంది. The ray impulses which are active at any time, these are amongst others. The ray of the animal itself, elephants are upon the first prey. ఈ రే ఇంపల్స్ అనేటువంటిది కూడా ఈ కార్యక్రమానికి హెల్ప్ చేస్తాం దీనికి. సో ఇందులో ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క రేకి సంబంధించినవి ఉంటాయి. ఎలా అయితే మానవులు ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క రేకి సంబంధించిన వాడిగా ఎలా అయితే ఉంటున్నాడు ఈ భూమి మీద, అంటే మొత్తం మానవ జాతి చెప్పినప్పుడు మనకు చెప్పారు ఆ పాయింట్ ఇస్ డిఫరెంట్, 4th and 5th. బట్ ఇండివిజువల్ గా చెప్పినప్పుడు ఒక్కొక్క మానవుడు ఒకటి ఫస్ట్ రే వాడు ఉంటాడు, ఒకటి సెకండ్ రే వాడు ఉంటాడు, ఎలా అయితే ఉంటుంటారో అలాగే జంతువుల్లో కూడా ఒక్కొక్క యానిమల్ యొక్క స్వభావం జనరల్ గా ఒకటే రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఎలిఫెంట్స్ అన్ని ఒకే రకమైనటువంటి బిహేవియర్ గా ఉంటాయి, లేదా క్యాట్స్ అన్ని ఒకే రకమైనటువంటి బిహేవియర్ గా ఉంటాయి. అందునుంచి వాటిలో ఒక్కొక్క రే ఆస్పెక్ట్ మీరు చక్కగా దర్శించవచ్చు అని చెప్తున్నారు. అందులో ఎలిఫెంట్స్ బిలాంగ్ టు ది ఫస్ట్ రే, డాగ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది సెకండ్ రే, ది క్యాట్ ఈస్ ఎ థర్డ్ రే life manifestation, and the horse is 6th ray. Animals upon other rays are not yet ready for utilization. మిగిలిన రేస్ లో ఉన్నటువంటి యానిమల్స్ లో ఇంకా యూటిలైజేషన్ అన్నటువంటి దానికి అవి అర్హులుగా లేవు. ఈ 4 రేస్ లో ఉన్నటువంటి ఈ 4 జంతువులు మాత్రం ఇవి అర్హత అన్నటువంటిది సంపాదించుకున్నాయి. సో ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే అండ్ 6th రే ఇవి. The ray of the particular person or persons with whom the animal is associated. ఈ యానిమల్ సపోజ్ ది ఫస్ట్ రే యానిమల్ ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫస్ట్ రే, చక్కగా దానిలో లేదా 7th రే వాటిలో చక్కగా అవి అసోసియేట్ అయ్యి వాటితోటి అవి చక్కగా వాటిలో ఇండివిజువలైజేషన్ అనేది ఏర్పడుతుంది ఆ రకంగా. అలాగే సెకండ్ రే దట్ ఈస్ డాగ్, సెకండ్ రే పీపుల్ తోటి అసోసియేట్ అయింది అనుకోండి, చక్కగా మనం షిరిడి వెళ్ళాం అనుకోండి, అక్కడ చూసిన ప్రతివాడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కుక్కలకి వాటికి ఏదైనా మనం బిస్కెట్స్ పెడతాం, ఏదైనా మనం చక్కగా ఇద్దాం, ఇవన్నీ బాబా గారి స్వరూపం. మరి ఈ మార్పు తీసుకోవడానికి వాళ్ళు ఒక అవతారమే వస్తారు. వీడు కూడా కుక్కను చూస్తే రాయేద్దాం అన్నట్టు అనిపించకుండా దానికి చక్కగా ఆహారం పెడదాం అనిపించాలి. ఆ కుక్కకు కూడా మానవుని చూసేవాడికి వీడికి కూడా ఏదైనా చేయాలనిపించాలి. సో అక్కడ పనిచేస్తున్నది ఏమిటంటే సెకండ్ రే. సో క్యాట్స్ లో థర్డ్ రే అని చెప్పారు, తర్వాత మనకి హార్సెస్ లో 6th రే అని చెప్పారు. ఇవి గుర్తుంచుకోవాలి. ద రే ఆర్ రేస్ ఆఫ్ పర్టికులర్ పీరియాడిక్ సైకిల్. ఇంకొకటి ఏంటంటే మానవుడు యొక్క రే ఏ రేకి సంబంధించిన వాడు ఆ రే ప్లస్ ఈ జంతువుల యొక్క రే ట్యూనప్ అవడం అంటే జరుగుతుంది. సో థర్డ్ రే పీపుల్ దగ్గర క్యాట్స్ బాగా పెరుగుతాయి, లేదా క్యాట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ థర్డ్ రే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంట్లో థర్డ్ రే ఆస్పెక్ట్స్ అంటే ఎక్కువగా పనిచేస్తాయి. డాగ్స్ ఎక్కడైతే ఎక్కువగా పెరుగుతుంటాయో లేదా మానవుల్లో సెకండ్ రే వాళ్ళు ఎక్కడైతే ఉంటుంటారో అక్కడ డాగ్స్ ఎక్కువగా ఉంటుంటారు అంటే దాని చేత అవి చక్కగా వాటిలో ఇండివిజువలైజేషన్ అంటే చక్కగా ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఈ రకంగా విషయం. ప్లస్ చోట్లో ఆ రే ఆస్పెక్ట్ అంటే ఎక్కువ పనిచేయడం అంటే కూడా ఇవి అప్లిఫ్ట్మెంట్ కారణం. ఈ రకంగా ఈ 3 ఆస్పెక్ట్స్ గుర్తుంచుకోండి. I would give you the techniques with which the guardians of the races and kingdoms work when seeking to bring about individualization. But of what purpose would it be, and what use would such information serve? Each ray differs, and each ray affects the units found upon it at such a crisis of individualization in a manner differing from any other. సో ప్రతి రే కూడా వేరే వాటికన్నా వాటిలో ఒక భిన్నత్వం అంటున్నది వర్తిస్తుంది. సో ఆ రకంగా మానవుల్లో కానీ ఆ రకంగా చుట్టూతో ఉన్నటువంటి జంతువుల్లో కానీ జరుగుతుంది. It must be remembered in this connection that in the animal 4 centers are functioning and there are present but latent in their effect and use. The process followed is that each ray works or pours its energy through one or other of the centers in the etheric body of that entity. సో ప్రతి జంతువులో కూడా లేదా ప్రతి జీవిలో కూడా వాటిల్లో ఈ 7 సెంటర్స్ అంటే చేస్తూ ఉంటారు. సోల్ అని చెప్పారు, సోల్ ఈజ్ లింక్డ్ విత్ 7 సెంటర్స్. సో 7 సెంటర్స్ లో జంతువులో ప్రధానంగా 4 సెంటర్స్ అంటే పనిచేస్తుంటాయి, మానవుల్లో 7 సెంటర్స్ అంటే పనిచేస్తున్నట్టుగా వాటిలో 4 సెంటర్స్ అంటే ప్రధానంగా పనిచేస్తాయి. అవి ఆ సెంటర్స్ వాటిలో ప్రధానంగా ఆ ఎనర్జీస్ అంటే ఫ్లో అవడం చేస్తే వాటికి ఒక
క్యారెక్టర్స్ అన్నటువంటి వాడికి ఏర్పడుతున్నాయి. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. సో ఈ 7 సెంటర్స్ మానవుల్లో ఉండేటువంటి 7 సెంటర్స్ కి ప్లస్ 7 రేస్ కి దేర్ ఇస్ లింక్. అవి చెప్తున్నారు మనకి. Each ray works or pours its energy through one or other forms of the centers in the etheric body of that entity, who informs an entire kingdom in nature, and then through that particular center galvanizes the individualizing unit into the needed activity. అంటే జంతువుని ఎలా మార్చాలి మరి ఇప్పుడు అంటే జంతువులన్నిటికీ కూడా కామన్ గా కొన్ని సెంటర్స్ ప్రధానంగా అంటే ఉదాహరణకి ఎలిఫెంట్ మీరు తీసుకున్నాం. ఎలిఫెంట్స్ అన్నిట్లోనూ ప్రధానంగా అంటే వాటిలో గ్రూప్ సోల్ అంటాం కదా, జంతువుల్లో గ్రూప్ సోల్ ఉంటుంది పనిచేస్తుంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి వాటిలో ఉండేటువంటి ఈ 7 సెంటర్స్ లో ప్రధానంగా ఈ 4 సెంటర్స్ లో కూడా ఈ 4 రేస్ అన్నటువంటి వాటిలో పనిచేయడం అంటే జరుగుతుంది. అది ఏ సెంటర్ ఏ రే అంటే చెప్తారు. సో వాటిల్లో ఉన్నటువంటి 7 సెంటర్స్ లో ఈ రేస్ అనేటువంటివి పడుతూ ఉండడం చేత ఈ రేస్ ఇంపాక్ట్ ఆ సెంటర్స్ లో పడుతూ ఉండడం చేత వాటిల్లో ఉన్నటువంటి సెంటర్స్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి సెక్రేషన్స్ చేత ఆ జంతువుల్లో మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. అది మన ఇక్కడ అర్థం చేసుకోవాలి. Who informs an entire kingdom in nature and through the particular center galvanizes the individualizing unit into the needed activity. Later, when the ray affects psychologically speaking are better understood and the centers with their 7 rays vibrations have been more deeply studied, it will be found that through a particular center and along a particular ray vibration, forms of life and centers of consciousness can be contacted and known. సో ఉదాహరణకి సెవెంత్ రే అంటే ప్రధానంగా ఈ సెంటర్ ద్వారా పనిచేస్తుంది. ఈ సెంటర్లో కనుక 7th రే ఆస్పెక్ట్స్ అనేటువంటిది జంతువుల్లో ఇవ్వడానికి ఆ జంతువులో ఉండేటువంటి సెంటర్ లేదా మానవుల్లో ఉండేటువంటి ఆ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఆ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ ఉండడం చేత ఆ సెంటర్ తగ్గ యాక్టివిటీ మానవుడిలో ఎక్కువగా మనం చూస్తుండడం చేత ఆ సెంటర్ యొక్క యాక్టివిటీ లోవర్ యాక్టివిటీ మనం చూస్తాం, హయ్యర్ యాక్టివిటీ కూడా అట్ ది సేమ్ టైం జరుగుతుంది. ఈ రకంగా ఈ 7 సెంటర్స్ కి ఈ 7 రేస్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది వీటి మీద పడుతుంటుంది. ఈ విషయాల గురించి నెక్స్ట్ క్లాస్ లో చక్కగా కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.